హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్. ఆహ్, ఎ ఇవాళ వచ్చేసి ఫ్రెషర్ ఓపెనింగ్స్ గురించి చెప్తాను. యాక్చువల్‌గా ఏంటంటే, కొంతమంది మెయిల్స్ పెట్టారు నాకు. ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి సార్ అని. సో, అయితే ఇప్పటి నుంచి నేను ఏవైనా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ పడితే నేను అన్నీ కవర్ చేసి మీకు చెప్తాను. అవి కూడా నేను రిసర్చ్ చేస్తాను. సో, మన ఛానెల్‌లో ఈ ఓపెనింగ్సే కాదు, మనకిప్పుడు పైథాన్ ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. బిగ్ డేటా వాళ్ళ కోర్స్ ఉంది. స్పార్క్ వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఓపెనింగ్స్ వచ్చే పాటికి ఆహ్, ఆఫర్స్‌లో అయితే ఉన్నాయి. నాకు తెలిసి 100 ప్లస్ ఉన్నాయి ఇంకా ఓపెనింగ్స్ ఇక్కడ. సో, నాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు గూడా రీసెంట్‌గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. దే గాట్ సెలెక్టెడ్. సో, నేను చెప్తా వన్ బై వన్. రోల్ ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? పాస్ ఔట్ ఇయర్ ఏంటి? ఆహ్, ఏ స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్? సో, ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తా. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడొచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్ ఓన్లీ బీటెక్, బీఈ వాళ్ళకే. యాక్చువల్‌గా కోఫర్జ్‌లో ఐటీ వాళ్ళకున్నాయి, నాన్ ఐటీ వాళ్ళకున్నాయి. నాన్ ఐటీ వాళ్ళ కోసం సెపరేట్ వీడియో చేస్తున్నా. ఇది కేవలం ఐటీ వాళ్ళకే. సో, కోఫర్జ్ అనేది నాట్ ఓన్లీ స్మాల్ కంపెనీ కాదండి. అది ఎంఎన్‌సి కంపెనీ. హైదరాబాద్ ఉంది, బెంగుళూరు ఉంది, నోయిడా ఉంది, గుర్గాన్ ఉంది. మల్టిపుల్ లొకేషన్స్‌లో ఉంది. సో, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఎంఎన్‌సి కంపెనీ అది. సో, ఇక్కడ బీటెక్ వాళ్ళు, బీఈ వాళ్ళు వాళ్ళకే ఇక్కడ ఐటీ ఉండేది. సో, ఇక్కడ ఇంకోటేంటంటే 10థ్, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అంటే ఏంటంటే బీటెక్ ఆర్ బీఈ. సో, వాళ్ళకు మినిమమ్ 60% అయితే పాస్ ఔట్ తోటుండాలి. సో, పాస్ ఔట్ ఇయర్ పాస్ ఔట్ ఇయర్ వచ్చేసి 2023 అండ్ 2024 వాళ్ళైతే ఎలిజిబుల్ అన్నమాట ఇప్పుడు. ఇప్పుడు పడిన ఓపెనింగ్స్‌కి. సో, ఎలిజిబుల్ స్ట్రీమ్స్. సో, ఇప్పుడు బీటెక్ వాళ్ళలో సివిల్ వాళ్ళు ఎవరు? ఈ కొన్నే ఓన్లీ 3నే ఇచ్చారు వాళ్ళు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇంజినీరింగ్, ఈసీఈ వాళ్ళు, ఐటీ వాళ్ళు, సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో, వాళ్ళు ఈ 3 స్ట్రీమ్స్ వాళ్ళే ఎలిజిబుల్ అన్నమాట. సో, నెక్స్ట్ లొకేషన్ ఎక్కడెక్కడ ఇచ్చారంటే ప్రెజెంట్ అయితే నోయిడా ఉన్నాయంటున్నారు. మా ఆహ్, తెలిసిన రిలేటివ్ అబ్బాయి ఎళ్ళినప్పుడు గుర్గాన్ ఆర్ నోయిడా అని ఇచ్చారు. ప్రెజెంట్ అయితే ఇంకా నోయిడా, గుర్గాన్ 2 నడుస్తూ ఉన్నాయి. సో, 100 ప్లస్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, ప్యాకేజ్ 4.25 ఎల్‌పిఏ. సో, కెరీర్ స్టార్టింగ్ 4.25 అంటే ఓకే. అది ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు రెసిషన్ నడుస్తుంది ఇంకా. ఈ టైంలో 4.25 అంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి లొకేషన్ గూడా అంతే. కొంతమంది సౌత్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే సౌత్‌లోనే హైదరాబాద్ ఆర్ బెంగుళూరు ఆర్ చెన్నైయే ఎళ్దాం అనుకుంటారు. కానీ నా సజెషన్ ఏమంటే ఇక్కడ ఈవెన్ ఆల్ ఇండియా ఎక్కడొచ్చినా సరే ఆపర్చునిటీ ఎప్పుడు వదులుకోకండి. ఎందుకంటే బయట రెసిషన్ నడుస్తుంది. ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువున్నాయి. సో, ఇప్పుడెందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చేసిందంతా. సో, ఓపెనింగ్స్ కూడా మరీ ఎక్కువైతే పడవిప్పుడు. సో, తక్కువనే నడుస్తుంటది. ఎందుకంటే తెలియకోకుండా మనకు 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ గ్యాప్సొస్తాయి. ఒకసారి 2+ ఇయర్ గ్యాప్ వచ్చిందా మనకు ఓపెనింగ్స్ ఫ్రెషర్స్‌గా పడవు. చాలా ఆహ్, అదింకా తలనొప్పి ప్రాసెస్ అదింకా. సో, మనదేందంటే ఆల్ ఇండియా ఎక్కడొచ్చినా సరే ఎళ్ళండి. ఇంకా నన్నడిగితే నార్త్‌కెళ్ళడమే బెస్ట్ అని జెప్తా. ఎందుకంటే ఆహ్, తెలుగు వాళ్ళకు ఆహ్ 50% ప్లస్ హిందీ రాదు చాలా వరకు. జస్ట్ తెలుసు కానీ మాట్లాడడం రాదు. అక్కడికెళ్తే బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు నాకు తెలిసి ఫ్రెషర్స్ అంటే 23, 24 ఏజ్ ఉంటది. వాళ్ళు నార్త్‌కెళ్తే హిందీ, ఇంగ్లీషు కమ్యూనికేషన్ బాగొస్తది. సో, మ్యారేజ్ అయ్యే లోపల అక్కడ బాగా వర్క్ చేసి హిందీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నేర్చుకోండి. టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి బాగా ఎళ్లి అక్కడ. అక్కడికెళ్ళిన తర్వాత వన్స్ మనం షైన్ అయినామనుకోండి హ్యాపీగా హైదరాబాద్, బెంగుళూరు ఆర్ చెన్నై లొకేషన్ ఎక్కడైనా మీరు ప్రిఫర్ లొకేషన్ వెళ్ళండి. నెక్స్ట్ కంపెనీ చేంజ్ అవ్వండి అవసరమైతే. ఇంకోటేందంటే అక్కడ ట్రైనింగ్ అక్కడ జరుగుతుందంట. ఇంటర్వ్యూ గూడా నోయిడాలోనే జరుగుతది. సో, అది. సో, స్కిల్స్ రిక్వైర్డ్. ఇక్కడ స్కిల్స్ ఏంటంటే ఫ్రెషర్స్‌కి మనకి యాజ్ యూజువల్‌గా జావా, పైథాన్, డాట్ నెట్ ఇవి వచ్చేసుంటాయి మామూలుగా మనకు. మనకేందంటే ఎడ్యుకేషన్‌లోనే వచ్చేస్తాయి. సో, రెగ్యులర్‌గా జావా, పైథాన్ ఆర్ డాట్ నెట్ ఏదొచ్చినా పర్లేదు. ఎనీ క్లౌడ్ వస్తే ఇంకొక అడ్వాంటేజ్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ గానీ, ఇంకొకటి అజూర్ గానీ ఏదొచ్చినా కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. సో, మనకి ఇంటర్వ్యూలో అయితే జావా ఇలా అడుగుతారు. జావా ఆర్ పైథాన్. ఎందుకంటే అక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవి ఉంటాయి గదా! సో, అవి జస్ట్ కవర్ చేస్తారు మనకేం తెలుసనేది. హ్మ్. ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంది. ఇప్పుడు నేను ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటెళ్తాను. సో, ఫస్ట్ ఆన్‌లైన్ టెక్నికల్ ఎవాల్యుయేషన్. ఆన్‌లైన్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటదొకటి.
అది ఆన్‌లైన్‌లోనే ఉంటది. మనము ఇన్ పర్సన్ ఎళ్ళే అవసరం లేదు ఆఫీస్‌కి. సో, ఫస్ట్ 2 రౌండ్స్ ఓన్లీ వర్చువలే ఉంటది. అంటే మనకు మన ల్యాప్‌టాప్ నుంచే మన ఇంటి దగ్గర నుంచే రాస్తాం ఇవి. సో, ఫస్ట్ ఆన్‌లైన్ టెక్నికల్ ఎవాల్యుయేషన్. అక్కడ ఏమేం కవర్ చేస్తారంటే, టెక్నికల్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. మనకు జావా కానీ, పైథాన్ కానీ అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో 4 ఉంటాయి. 4లో ఏదో ఒకటి కరెక్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు. అది ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్ రాస్తాం. లింక్ వస్తది యాక్చువల్‌గా. లింక్ వస్తేనే మనము రాస్తాము. టెక్నికల్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయిపోతే కోడింగ్ ఉంటదొకటి. కోడింగ్ 1 ఆర్ 2 ఉంటాయి మ్యాక్స్ అంతేను. సో, దాంట్లో ఏమైనా డేటా స్ట్రక్చర్స్ అడగొచ్చు. ఒక సినారియో ఇస్తాడు. సినారియో దాని గురించి రాయాలి. ఒక 3 లైన్స్, 4 లైన్స్ క్వెషన్ ఉంటది. అది చదివి ఆహ్, సో, కొంచెం ఇక్కడ పీస్ ఆఫ్ కోడ్ రాయమంటాడు. అక్కడ రాయాలి. అది ఉంటది. నెక్స్ట్ యాప్టిట్యూడ్ ఉంటది. సో, రెగ్యులర్‌గా మనం రాస్తుంటాం కదా! యాప్టిట్యూడ్, రీజనింగ్. సో, ఇక్కడైతే యాప్టిట్యూడ్ ఉంటది. ఇది ఫస్ట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎవాల్యుయేషన్. సో, ఇక్కడ ఈడ ఇంగ్లీష్ అసెస్మెంట్ అన్నమాట. ఇంగ్లీష్ అసెస్మెంట్ ఉంటది. ఇంగ్లీష్ కొంచెం ఆహ్, ఆహ్, మంచిగొస్తే చాలు. నెక్స్ట్ థర్డ్ ఇన్ పర్సన్ టెక్నికల్ రౌండ్. ఇన్ పర్సన్ టెక్నికల్ ఈ బిలో 2 రౌండ్స్ ఉంటాయి కదా! ఇన్ పర్సన్ టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్. సో, పైన 2 సెలెక్ట్ అవుతే హెచ్ఆర్ నుంచి కాల్ వస్తది. హెచ్ఆర్ నుంచి మనకి ఇన్విటేషన్ కూడా వస్తది. ఇన్ పర్సన్ టెక్నికల్ రౌండ్‌కి. అది ఎక్కడ జరుగుతదంటే నోయిడా ఆర్ గుర్గాన్ లొకేషన్‌లో జరుగుతది. ఇక్కడ స్టెప్ 3 అండ్ స్టెప్ 4. అది మనం ఏంటంటే మనం నోయిడా ఆర్ గుర్గాన్‌కే ఎళ్ళాలి ఇంటర్వ్యూకి. అక్కడ టెక్నికల్ రౌండ్ ఉంటది. సో, టెక్నికల్ రౌండ్ ఏందంటే ఇక్కడ రెగ్యులర్‌గా జావా పైన జావా ఆర్ పైథాన్. సో, బేసిక్ క్వెషన్స్ కండిషన్స్ ఏంటి? లూప్స్ ఏంటి? లేకుంటే ఊప్స్ కాన్సెప్ట్స్‌లో ఉంటాయి గదా! ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం దీనిపైన ఎక్కువ అడుగుతారు. రెగ్యులర్‌గా ఆహ్, అడుగుతారు. ఇక్కడ ఏందంటే ఆహ్, అప్పుడు ఒక్కసారి సెలెక్ట్ అయినామనుకోండి ఇక్కడ ఇన్ పర్సన్ టెక్నికల్ రౌండ్‌లో సేమ్ డేనే మనకు హెచ్ఆర్ రౌండ్ గూడా జరుగుతది. సేమ్ డేనే హెచ్ఆర్ రౌండ్ గూడా జరుగుతది. ఇక్కడ ఏంటంటే హెచ్ఆర్ ఏం అడగొచ్చంటే రెగ్యులర్ క్వెషన్స్. ఇక్కడ మీరు నోయిడాకి కానీ, గుర్గాన్ కానీ మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా వర్క్ చేయడానికి? సో, అదొక క్వెషన్ అడుగుతారు. సో, వాళ్ళు ప్యాకేజ్ ఓకేనా మీకు? మేము 4.25 ప్రొవైడ్ చేస్తాము. మీకు ఓకేనా? ఇలాంటి బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. ఎప్పుడు నువ్వు జాయిన్ అవ్వగలవు? యాస్ సూన్ యాస్ పాసిబుల్ నువ్వు జాయిన్ అవ్వగలవా లేదా? సో, ఏమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా మీకు? సో, ఎప్పుడు ఏ ఇయర్ పాస్ ఔట్? ఇట్లా రెగ్యులర్ క్వెషన్స్ అడుగుతారు అంతే. ఆహ్, ఇది హెచ్ఆర్ రౌండ్‌లో జరుగుతది. సో, నాకు తెలిసి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అయిపోతారు ఇక్కడ కోఫర్జ్‌లో. సో, నెక్స్ట్ ఆహ్, చూడండి ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో, ఆన్‌లైన్ టెక్నికల్ ఎవాల్యుయేషన్‌లో ఇది టెక్నికల్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, కోడింగ్, యాప్టిట్యూడ్ ఉంటది. నెక్స్ట్ కమ్యూనికేషన్‌లో ఇంగ్లీష్ అసెస్మెంట్ ఉంటదిక్కడ. థర్డ్ ఇన్ పర్సన్ ఆఫీస్‌లో వచ్చేసి టెక్నికల్ రౌండ్ ఉంటది. ఒక పర్సన్ తోటి టెక్నికల్ ప్యానెల్ తోటి ఉంటది. నెక్స్ట్ హెచ్ఆర్ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ. సో, హెచ్ఆర్ రౌండ్‌లో రెగ్యులర్ క్వెషన్స్ నువ్వు జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇలాంటివి ఏదో ఒకటి ఉంటాయి. టెక్నికల్‌లో కూడా అంతే. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటది. తర్వాత ఈ ఈ మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు మీ బీటెక్‌లో? ఏదో ఒక క్వెషన్ ఉంటది. తర్వాత ఒక 4-5 టెక్నికల్ అడుగుతాడు. సో, అక్కడే మనకు తెలిసిపోతది. మనకు అంటే టెక్నికల్ అంటే జావా గాని, పైథాన్ గాని ఇలా కోడింగ్ వచ్చా లేదా అనేది. ఇది ప్రాసెస్. ఆహ్, ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఇంకోటేందంటే మనము కొన్ని డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనము పోర్టల్ ఉంటది. పోర్టల్‌లో చూపిస్తా నేను. ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా సెర్చ్ చేసుకోవాలి? ఫ్రెషర్ ఓపెనింగ్స్‌కి కోఫర్జ్‌లో. సో, అయితే ఈ డీటెయిల్స్ అయితే అవసరం మనకు. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఈ డీటెయిల్స్ మనకవసరం అప్లై చేసేటప్పుడు. సో, లేటెస్ట్ రెజ్యూమేలో మీరెవరన్నా మెన్షన్ చేయకోకుంటే జావా గాని, పైథాన్ గాని మెన్షన్ చేయండి. సో, సీక్వెల్ గాని ఎందుకంటే అది బేసిక్ థింగ్ ఫ్రెషర్స్‌కి. సో, ఏదైనా మీకు అడిషనల్‌గా మీకేమన్నా టెక్నాలజీ వచ్చినా, అడిషనల్‌గా మీకు క్లౌడ్ సర్వీసెస్ ఏమన్నా తెలిసినా అవి గూడా యాడ్ చేసుకోండి. అవి యాడెడ్ అడ్వాంటేజెస్. సో, యాజ్ యూజువల్‌గా మనము డీటెయిల్స్ ఇవ్వడంలో ఫుల్ నేము, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబరు, ఆహ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనము ఇస్తాము. సో, పాన్ నంబర్ కూడా మ్యాండేటరీ అన్నమాట. మనం మన పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో, అది కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ నేమ్. అంటే ఇప్పుడు మనం బీటెక్ అయిపోయింది. బీటెక్ కాలేజ్ నేమ్ ఇవ్వాలి. యూనివర్సిటీ నేమ్ కాదు ఇక్కడ. వాళ్ళదే ఇక్కడ మెన్షన్ చేశారు కాలేజ్ నేమ్. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ పర్సెంటేజ్. సో, మనకెంత పర్సెంటేజ్ వచ్చింది. సో, మనకు మినిమమ్ 60 అయితేనే ఎలిజిబుల్. 10థ్ ఆర్ 2 ఇంటర్మీడియేట్ ఆర్ బీటెక్.
60% పైనొస్తేనే ఎలిజిబుల్. అవన్నీ మనం డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసి మనం అప్‌లోడ్ చేస్తే రెజ్యూమే మనకు లింకొస్తది. హెచ్‌ఆర్ నుంచి కూడా కాలొస్తది. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ ఇదుంటది. ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో, ఇది ప్రాసెస్. హౌ టు అప్లై. ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తా ఇప్పుడు. సో, ఫస్ట్ అయితే గూగుల్‌కెళ్ళి గూగుల్‌లో వచ్చేసి కోఫర్జ్ కెరియర్స్ అని ఎంటర్ చేసేసి ఫస్ట్ వస్తది చూడండి లింక్. ఫస్ట్ వచ్చిన లింకులు మనం ఓపెన్ చేస్తే ఇది అఫీషియల్ పోర్టల్ కోఫర్జ్‌లో. సో, మనకు కొంచెం కిందకొస్తే ఇక్కడ కనిపిస్తది. హ్మ్. చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఐటీ ఓపెనింగ్స్. ఇది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకండి ఇది. ఇది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. ఇక్కడ ఇది ఫ్రెషర్స్‌కు. ఇది ఫ్రెషర్స్‌కు. సో, ఇప్పుడు నేను ఫ్రెషర్స్‌గా ఓపెన్ చేయాలనుకుంటా నేను ఫ్రెషర్ ఓపెనింగ్స్. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే ఐటీ ఓపెనింగ్స్ అనే దాంట్లో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెషర్స్‌కి సంబంధించిన పోర్టల్ ఓపెన్ అయింది. నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ ఇచ్చారిక్కడ. సో, ప్రతిదీ మెన్షన్ చేశారు. వి కండక్ట్ కాంప్రహెన్సివ్ ఆన్‌లైన్ అండ్ ఇన్ పర్సన్ టెక్నికల్. ఇక్కడ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఆన్‌లైన్, ఇన్ పర్సన్ కూడా జరుగుతాయి. చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, ఇక్కడ బీఈ బీటెక్ వాళ్ళు చూడండి. బీఈ బీటెక్ వాళ్ళొచ్చేసి ఐటీకి సర్వీస్ డెస్క్ రోల్ వాళ్ళొచ్చి నాన్ బీటెక్ అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళు కావచ్చు. వాళ్ళకు సర్వీస్ డెస్క్ రోల్ ఉంది ఇక్కడ. సో, బీటెక్ వాళ్ళకే 60%. ఇది జీఈటీ. రోల్ ఏంటంటే జీఈటీ. గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ. సో, 60% రావాలి. 10థ్, 12థ్ అండ్ గ్రాడ్యుయేట్. సో, ఈ స్ట్రీమ్స్ ఎలిజిబుల్. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో, ఇదే ప్రాసెస్ చెప్పాను నేను ఆల్రెడీ ఇది. ఆహ్, సో, ఇక్కడ మనము క్లిక్ చేయాలి. సబ్మిట్ యువర్ రెజ్యూమే. క్లిక్ ఆన్ దట్ వన్. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. కోఫర్జ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనింగ్. సో, స్కిల్స్ ఏమేం కావాలంటే జావా, డాట్‌నెట్, ఐఎంఎస్, క్యూఈ ఆర్ క్లౌడ్. ఏదొచ్చినా పర్లే. అట్‌లీస్ట్ మనకు ఈ రెండిట్లో ఒకటొస్తే చాలు మ్యాండేటరీ. ఇవన్నీ ఆప్షనల్ అనమాట. అంటే ఇవొస్తే యాడెడ్ అడ్వాంటేజ్ ఇంగాను. సో, లొకేషన్ నోయిడా. సో, ప్రెజెంట్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నోయిడా ఆర్ గుర్గాన్ ఉన్నాయి. ఇక్కడైతే నోయిడా మెన్షన్ చేశారు. సో, మీరు ఏదొచ్చినా ఎళ్ళండి. ఏ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మన కెరీర్ స్టార్టింగ్‌లో జాబ్ ఇప్పుడు మ్యాండేటరీ మిడిల్ క్లాస్ వాళ్ళకు. ఎళ్తే బెస్ట్. కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మన డెసిగ్నేషన్స్ కూడా మారుతుంటాయి ఎక్స్‌పీరియన్స్ మారే కొద్దీ. మనం నార్త్‌కెళ్ళామంటే మనకు తక్కువ తెలుగోళ్ళు ఉంటారు కాబట్టి సో, మనకు ఛాన్స్ ఎక్కువుంటది. మనం ఇంగ్లీష్‌లో కానీ, హిందీలో గాని కమ్యూనికేట్ అవ్వడానికి. సో, ఇప్పుడెలా అప్లై జేసుకోవాలి? క్లిక్ ఆన్ అప్లై. అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి రెజ్యూమే ఇది లెస్ థాన్ 2 ఎంబీ ఉండాలి. ఇప్పుడు ఆ పీడీఎఫ్ ఫార్మాట్ గాని, ఎక్సెల్ ఫార్మాట్ గాని, ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫార్మాట్ గాని, కానీ 2 ఎంబీ కంటే తక్కువ ఉండాలి ఫైల్ సైజ్. అదొకటి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ యూజువల్‌గా ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నంబర్ ఇస్తాం. కరెంట్ లొకేషన్ మీరు హైదరాబాద్ అయినా ఇవ్వచ్చు. హైదరాబాద్ అయినా ఇవ్వచ్చు. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏ కాలేజ్ మీరు చదివారు. హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంతొచ్చింది. తర్వాత క్లిక్ ఆన్ దిస్ వన్. ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అండ్ సబ్మిట్. మీరు సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ వాళ్ళకెళ్తాయి. డీటెయిల్స్ ఎళ్ళిన తర్వాత మీకు స సబ్మిట్ చేసుకున్నట్లు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తది. దాని తర్వాత మనకు హెచ్ఆర్ నుంచి కాల్ గాని, మన జీమెయిల్‌కి లింక్ వస్తది. ఎగ్జామ్ లింక్. ఎగ్జామ్ లింక్ వస్తేనే మనము సో, మన ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తారు. ఇంక కంటిన్యూయస్‌గా మనము హెచ్ఆర్ ఉంటాడు. మనకి హెచ్ఆర్ ఫాలో అప్ జేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెషర్స్‌కి ఓపెనింగ్స్. ఎలా అప్లై జేసుకోవాలనేది. సో, ఆహ్, సో, ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేసుకున్నోళ్ళుంటే సబ్‌స్క్రైబ్ జేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థాంక్ యూ.